ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు చంద్రబాబు నారాయణలపై సిఐడి కేసు కొట్టివేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఈ రాజధానికి సంబంధించిన భూముల మీద, అమరావతి భూముల మీద చంద్రబాబుపై సిఐడి కేసు కొట్టివేసిన హైకోర్టు. రాజకీయ ప్రత్యర్థుల కేసులపై కోర్టు ఆగ్రహం. పాలసీ నిర్ణయాలకు నేరం ఆపాదించడం తప్పని వ్యాఖ్య. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆక్షేపణ. ఫైనల్ తీర్పులో లార్డ్ డెన్నింగ్ సూత్రాలు. ఇదేంటంటే 2016లో ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా సుమారు ఒక 36,000 ఎకరాలనేమో ల్యాండ్ పూల్ చేసింది. స్వచ్ఛందంగా అమరావతికి సంబంధించిన రైతులే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తులు మారుతాయని అమరావతికి సంబంధించిన గ్రామాలలో ప్రజలు ఈ భూములను ఇవ్వడం జరిగింది. అయితే ఆ బాధితులు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఏమని చెప్తుంది, ఆ రైతులు బాధితులు అని చెప్తారుగా, ఆ బాధితులు ఒక్కరు కూడా వచ్చి ఇప్పటి వరకు కోర్టులో కేసు ఫైల్ చేయలే, పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వలే. వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇస్తే మీకేం ప్రాబ్లం అని ఇక్కడ హైకోర్టు హెచ్చరించడం, ఇక్కడ గట్టి ఏమంటాం వాళ్ళ మీద చివాట్లు పెట్టడం మనకందరికీ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో పాలకులు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల విధానమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టే రాజకీయ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి బ్రేక్ వేసింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి నారాయణపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన సిఐడి కేసును కొట్టేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు కేవలం రాజకీయ ప్రతీకారంతో పెట్టిందే తప్ప ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణ్ రావు స్పష్టం చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్పబడుతున్న అమరావతి రైతు బాధితులు ఎవరైతారో వాళ్ళు ఇప్పటివరకు కంప్లైంట్ వేయలేదు. వీళ్ళకేం ప్రాబ్లం? ఒకసారి మనం అందరం ఆలోచించాలి. స్వచ్ఛందంగా వాళ్ళే 36,000 ఎకరాలు ఇచ్చారు. అలాగే ఇంకొక 10,000 ఎకరాలు కూడా సేకరించబోతున్నట్టు స్వయంగా గవర్నమెంటే చెప్తుంది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తుంటే, ప్రాంతం అభివృద్ధి అయిద్దని వాళ్ళు ఆలోచిస్తుంటే, వీళ్ళు అమరావతిని అడ్డుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంది, గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి ఉంటుంది. ఆ 3 ప్రాంతాల అభివృద్ధి అయితే ఒక మహానగరంగా విస్తరిస్తుంది అనేది వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ ఆలోచన విధానం. దీన్ని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తారు. ఒకసారి మావిగాన్ అంటారు, ఒకసారి 3 రాజధానులు అంటారు, ఇష్టం వచ్చినట్టు. అంటే ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం కారణంగా ఇట్లాంటివన్నీ తెర మీదకి వస్తున్నాయని నా హైకోర్టు చెప్పడం జరిగింది. చట్టాన్ని బలహీనులకు రక్షణ కవచంగా వాడాలి, ఆయుధంగా కాదు. ఇక్కడ ఏమంటుందనంటే, ప్రముఖ అంతర్జాతీయ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పిన ప్రసిద్ధ సూత్రాలను ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. చట్టం అనేది శక్తివంతుల చేతిలో ప్రత్యర్థులను అణిచివేసే ఆయుధంగా మారకూడదు, అది కేవలం బలహీనులకు రక్షణ కవచంగా మాత్రమే వాడాలి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు తమ తర్వాత వచ్చే ప్రభుత్వం కేసులతో వేధిస్తుందనే భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని, లేని పక్షంలో ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కొన్ని పాలసీ విధానాలు ఉంటాయి. ఏ పాలసీ తీసుకుంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది, దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. దానికి తగ్గట్టే ఇక్కడ అమరావతిని డెవలప్ చేస్తే ఒక మహానగరంగా విస్తరిస్తుందని చంద్రబాబు ఆలోచించి ల్యాండ్ పూలింగ్ చేపడితే, స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తే, ఇక్కడ ఆ పాలసీకి వ్యతిరేకంగా కేసు నమోదు చేయడం ఏందనేది ఇక్కడ చివాట్లు పెట్టడం మనం చూస్తున్నాం. అసలు బాధితులే లేరు, వాళ్లకు ఎందుకు ఇంత ఆరాటం? ఇది చెప్తుంది. రాజధాని భూసేకరణ కోసం తెచ్చిన జీవో 41 వల్ల తాము నష్టపోయామంటూ ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా కోర్టు ముందుకు కానీ పోలీస్ స్టేషన్ ముందుకు కానీ రాలేదు, ఆ సమస్యను ఎత్తి చూపలేదు. అలాంటప్పుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేవలం రాజకీయాల దృష్ట్యానే ఈ కేసు నమోదు చేసిండు తప్పితే, రాజకీయ ప్రత్యర్థి కారణంగానే కేసు నమోదు చేసిండు తప్పితే ఇంకోటి కాదు అని, దీంట్లో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు అని నేను కోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది. సిఐడి దర్యాప్తు కూడా చట్టవిరుద్ధమే, సాంకేతికంగా కూడా ఈ కేసు నిలబడదని హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం కాగ్నిజబుల్ నేరాల్లో యూనిట్ ఆఫీసర్ నుంచి అధికారిక అభ్యర్థన అందిన తర్వాతే సిఐడి రంగంలోకి దిగాలి. కానీ ఈ కేసులో ఎమ్మెల్యే నేరుగా సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేయడం, ఆయన ఆదేశాలతో విచారణ జరపడం పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. సిఆర్డిఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం కూడా ప్రభుత్వ విధాన నిర్ణయాలు
తీసుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదని పేర్కొంటూ చంద్రబాబు నారాయణలపై ఉన్న కేసులను హైకోర్టు పూర్తిగా కొట్టేసింది.